హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం యూరో యూఎస్డి మార్కెట్ గురించి అనాలిసిస్ చేద్దాం. యూఎస్డి చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇది డైలీ చార్ట్స్. సో ఈ వీక్లో మనం ఏం జరిగింది గమనిస్తే కంప్లీట్గా 4 days అనేది మార్కెట్ రేంజ్ బౌండ్ అయింది. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే ఇది లాస్ట్ వీక్ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఫ్రెండ్స్. సో ఈ లాస్ట్ 4 days మూమెంట్స్ కానీ గమనిస్తే మనం కంప్లీట్గా మార్కెట్ రేంజ్ బౌండ్ అయింది. మీకు రేంజ్ బౌండ్ అనేది మీకు హవర్లీ చార్ట్ ఓపెన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, లాస్ట్ టైం ఏదైతే లెవెల్ ఇక్కడ 1.07226 7,000 లెవెల్ నుంచి 7,900, సో ఆల్మోస్ట్ 700 పాయింట్స్ మార్కెట్ అప్ అయ్యింది. బట్ ఇది ఒక బుల్ మూమెంట్ కాదు, స్లోగా బయ్యర్స్ కంట్రోల్లో లేదు మార్కెట్. ఎందుకు మనము బయర్స్ ఎందుకు కంట్రోల్ లేదంటే, సో ఒక ఫాస్ట్ మూమెంట్ లేదు, స్లోగా మార్కెట్ పెరుగుతూ వచ్చింది. అదే అంతకుముందు ఒక 2 days మనం మూమెంట్ అబ్జర్వ్ చేస్తే, సో మార్కెట్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. మీకు ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అంటే మీకు తెలిసిందే, కంప్లీట్గా ఆ పర్టికులర్ డే మొత్తం సెల్లర్స్ కంట్రోల్లో ఉన్న మాత్రమే ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అవుతుంది. సో ఈ చార్ట్స్లో మనం 4 hours చార్ట్ తీసుకున్నా కూడా, సో మార్కెట్ ఈ బ్లూ కలర్ ఏదైతే 50 day ఏమైందో 50 day ఏమైనా దగ్గరగా క్లోజ్ అయింది ఈ వీక్, అంటే లాస్ట్ ఫ్రైడే, అంటే ఈ 2 days బ్యాక్ ఫ్రైడేలో. సో డైలీ చార్ట్స్ కనుక మనం చేసుకుంటే, సారీ వీక్లీ చార్ట్, సో కంప్లీట్ వీక్ మండే టు ఫ్రైడే ఈ వీక్ క్యాండిల్ షేప్ చూడగలిగితే మనం ఒక హ్యామర్ లాగా ఫామ్ అయింది. హ్యామర్ అన్న చెప్పొచ్చు, డోజీ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో అందులో ఎగ్జాక్ట్గా ప్రీవియస్ స్వింగ్లో ఏదైతే ఉందో ఇక్కడ మార్క్ చేస్తున్నా చూడండి. ఇది ఈ వీక్ చార్ట్ 0.7232 ప్రీవియస్ స్వింగ్లో, ఈ వీక్ స్వింగ్లో 0.7224. సో ప్రీవియస్ స్వింగ్లో బ్రేక్ చేసింది, ఇమ్మీడియట్గా బ్రేక్ చేసి ఈ 7843 లెవెల్ ఇక్కడ గ్రీన్ కలర్ రైట్స్ అబ్జర్వ్ చేస్తే అక్కడ క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో కమింగ్ వీక్లో నేను ఎక్స్పెక్ట్ చేసేదాన్ని బట్టి మార్కెట్ ఓవరాల్గా డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. సో ఎక్కడైతే మనకి ఈ అవర్లీ చార్ట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెడ్ కలర్ అనేది 200 mm మీకు తెలిసిందే. సో ఇక్కడ నుంచి ప్రైస్ స్లోగా క్రాష్ అవుతూ ఈ లెవెల్ అయితే ఇది క్రూషియల్ సపోర్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి బౌన్స్ బ్యాక్ అయ్యి 200 EMI లైన్కి టచ్ అయ్యి నియర్గా క్లోజ్ అయిందనమాట. సో ఈ లెవెల్ ఎందుకు క్రూషియల్ అంటే, మీకు ఆల్రెడీ వీక్లీ చార్ట్ ఓపెన్ చేస్తే ఈ పర్టికులర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి ఈ లెవెల్ నుంచి చాలా క్రూషియల్. అన్లెస్ అంటే మార్కెట్ ఈ లెవెల్ దగ్గరికి స్లోగా మార్కెట్ ఇక్కడ రీచ్ అవుతే 100% ఇక్కడ నుంచి మార్కెట్ క్రాష్ అయ్యే అవకాశం ఉంది. సో ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అని అనుకుంటే, సో 0.17226 ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఇమ్మీడియట్ సపోర్ట్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, 0.6534 రెడ్ కలర్ రైట్ సైడ్ మీరు చూడవచ్చు. ఇది ప్రీవియస్ సపోర్ట్, ఇక్కడ మీ కర్సర్ పెట్టాను చూడండి, ఇది యాక్చువల్గా. సో ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 0.7226 ఈ లెవెల్ అయితే ఉందో ఇక్కడ నుంచి క్రాష్ అయితే ఆల్మోస్ట్ 700 పాయింట్స్ మనకి మార్కెట్ డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంది. సపోజ్ డౌన్ఫాల్ అవ్వకుండా మార్కెట్ అప్ ట్రెండ్ అయ్యే అవకాశం ఉందని ఆలోచన చేస్తే, ఇక్కడ లెవెల్ అయితే మార్క్ చేశాను ఇక్కడ టాప్ సైడ్. సో 1.0897, సో ఆల్మోస్ట్ 1.09,000 లెవెల్, 1.08,000 రైట్ సైడ్ మీరు ప్రైస్ అప్ చేయొచ్చు, 1.088956. సో ఈ లెవెల్ బ్రేక్ అయ్యి క్లోజ్ అయితే తప్ప మార్కెట్ అప్ ట్రెండ్ అయ్యే కంటిన్యూషన్ అవకాశం లేదు. సో వీక్లీ చార్ట్ కూడా మీకు అబ్జర్వ్ చేసి ఇది 2 weeks బ్యాక్ హై ఫ్రెండ్స్. సో ఈ లెవెల్ మార్కెట్ బ్రేక్ చేసే తప్ప పాజిటివ్ ట్రెండ్ అయ్యే అవకాశం లేదు ఫ్రెండ్స్. సో మార్కెట్ మొత్తం ఓవరాల్గా ఈ 4 hours చార్ట్ ఓపెన్ చేసి మీకు క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది టాప్ స్వింగ్ హై 1.08950, లోస్ 1.07226. ఈ మార్కెట్ ఈ రేంజ్ బ్రేక్ అయితే మనకి క్లియర్ ట్రెండ్, అయితే డౌన్ ట్రెండా అప్ ట్రెండ్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో నేను ఓవరాల్గా ప్రెడిక్ట్ చేసేదాన్ని బట్టి ఈ మార్కెట్ లోయర్ లెవెల్ ఏదైతే ఉందో 1.07226 ఈ లెవెల్ బ్రేక్ అయ్యి, సో
1.06,500, ఆల్మోస్ట్ 700 పాయింట్స్ డౌన్ఫాల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కమింగ్ డేస్. వెరీ ఫ్యూ డేస్, ఎక్కువ రోజులు కూడా లేదు. సో లెట్స్ సీ ఫ్రెండ్స్, మార్కెట్ మూమెంట్ బట్టి నేను ఫ్యూచర్ వీడియోలో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, దట్స్ ఆల్. బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఫ్రెండ్స్.